తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించనున్నారు ఆర్టీసీ కార్మికులు. అయితే కార్మికుల సమ్మెను ప్రభుత్వం లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించలేదు ప్రభుత్వం. మరోవైపు ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా అన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని అంటోంది. కార్మికులు మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. ఇప్పటికే అన్ని డిపోలను సమ్మెకు సన్నద్దం చేశారు ఆర్టీసీ జేఏసీ నేతలు. సమ్మె షురూ అయితే అతలాకుతలం కానుంది ప్రజా రవాణా వ్యవస్థ. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది ప్రభుత్వం. అద్దె బస్సులతో పాటు స్కూల్ బస్సులను కూడా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉంది ఆర్టీసీ. మరోవైపు రేపు మంత్రి పొన్నం, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్ మొదలైంది. 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించనున్నారు ఆర్టీసీ కార్మికులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక ఫోన్ లైన్ లో అందిస్తారు. రాధిక, కార్మికులు ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లబోతున్నామని గత నెల 13వ తేదీనే ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా అందజేయడం జరిగింది. సో 48 గంటల్లో సమ్మెకు సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో కూడా సన్నద్ధం చేసిన పరిస్థితి. అయితే ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని చెప్తూ వివిధ సంఘాలతో కూడా చర్చించి జేఏసీ ఒకవైపు తన పని తను చేస్తూ మిగతా సంఘాలు ఎవరైతే జేఏసీలో లేని సంఘాలు ఉంటాయో ఆ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ ఆర్టీసీ సమ్మెలో భాగం చేసేందుకు ప్రయత్నం చేశారు. అది ఒక విధంగా ఆర్టీసీ జేఏసీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఆ దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఇటు ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఉన్న అన్ని డిపోలలో కూడా సమ్మెలో పాల్గొనడానికి కార్మికులు, ఉద్యోగులు కూడా సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఆర్టీసీ జేఏసీ కి సంబంధించి ముఖ్యంగా 2 ప్రధానమైన డిమాండ్స్ వాళ్ళు పెడుతున్నారు. మొత్తం 32 డిమాండ్స్ ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా 2 డిమాండ్స్ ని మాత్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టింది. దాంతో సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి. ఒకటి, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలి. అది గత ప్రభుత్వం ఏదైతే స్ట్రీమ్ లైన్ చేసిందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రక్రియను ప్రారంభించాలని చెబుతూ ఒకటి. ఇంకొకటి, ఉద్యోగులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలి, ఒక యూనియన్స్ ని గుర్తింపు సంఘాలని ఉంచాలి, వాటిని పునరుద్ధరించాలి అని చెప్పేసి 2వ డిమాండ్ గా వాళ్ళు ప్రధానంగా పెడుతున్నారు. ఈ 2 డిమాండ్స్ ని నెరవేర్చమని గత కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అవ్వని పరిస్థితి. గతంలో కూడా ఆర్టీసీ సమ్మెకు వెళ్ళినప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వము ఈ విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పడంతో డ్రాప్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ సమ్మెకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ సమ్మె మాత్రం కొంత తీవ్రతంగా చేసేందుకు ఆర్టీసీ కార్మికులంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఒకవేళ రేపు కనుక ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులతో జేఏసీతో కనుక చర్చలు నిర్వహించకపోతే ఎల్లుండి ఉదయం మొదటి డ్యూటీ నుంచే సమ్మెకు వెళ్లబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. సో ఈ ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఇంకా ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కనుక సమ్మెలో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.